అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే మీకు వెంటనే గుర్తొచ్చే సినిమా ఏంటి? 'కల్కి 2898 ఏడి'. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వీళ్ళందరూ కూడా ఇందులో నటించారు. ఇక హిందూ ఇతిహాసం ప్రకారం దశావతారంలోని చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకొని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించారు నాగ్ అశ్విన్. అయితే ఇందులో విజయ్ దేవరకొండ అర్జునుడిగా, ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు. అయితే కృష్ణుడిగా ఎవరున్నారు? మహాభారతంలోని సందర్భానుసార సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించారు. ఇక కృష్ణ అవతారాన్ని తెరపై చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారు అనేది మాత్రం సస్పెన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్. ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అంటూ నెటిజన్స్ కూడా సెర్చ్ చేశారు. సురరై పోట్రు సినిమాలో సూర్య స్నేహితుడిగా నటించిన బాలసుబ్రహ్మణ్యమేనట. ఇదిలా ఉంటే రెండో భాగంలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కొంతవరకు అలాగే కనిపించింది కూడా. ఈ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించినట్లుగా ఓ వార్త అయితే నెట్టింట వైరల్ గా మారిపోయింది. పార్ట్ 1లో కృష్ణుడి పాత్ర చాలాసేపు కనిపించడం లేదని, అందుకే అతని ముఖం స్పష్టంగా కనిపించలేదని, ఆ పాత్రను ఎక్కువ కాలం చూపించాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా నటుడు మహేష్ నటించేలా చేస్తానని చెప్పుకొచ్చారట. అదేవిధంగా దాదాపు 600 కోట్లతో రూపొందించిన ఈ కల్కి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక త్వరలోనే సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన రెండవ సినిమాగా మారిపోయింది. మరి మొదటి సినిమా ఏది? కామెంట్ చేయండి.